ట్రైలర్ నచ్చలేదన్న. సాంగ్స్ నిజంగా మా ఆవిడ కూడా తిట్టింది అనమాట. నిజంగానే సొమ్ములు ఉన్నాయి, సోకులు నిజంగా నచ్చలే. ఎందుకు నచ్చలేదు అనే 600 పెట్టి టికెట్ పెట్టి వచ్చాను. అమ్మతోడు ఇలాంటి సినిమా ఎవరికైనా నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా ఇది ఇండియాకి కావాల్సిన సినిమా, మన దేశానికి కావాల్సిన సినిమా. చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్ గా చాలా అద్భుతమైన చెప్పాడు అనమాట. అంటే మీరు ఎంటర్టైన్మెంట్ కోసం, డాన్సుల కోసం అయితే ఈ సినిమాకి రావద్దు. ప్యూర్ అండ్ మంచి స్టోరీ కోసం అయితే రండి. నిజంగా 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 చాలా బాగుంది. దీంట్లో బుచ్చిబాబు కొడేయడం అంటే చాలా మంచి డైరెక్షన్ అండి. అంటే ఒక ఏదో చెప్తాం మామూలుగా, ఇప్పుడు ఠాగూర్ సినిమా, స్టాలిన్ సినిమాలో దేశానికి మంచి చేయండి అని ఆ సినిమా వరకే అనిపిస్తుంది. కానీ ఇది ఒక హార్ట్ని మోసుకొచ్చింది అనమాట బయట వరకు కూడా. ఒక ఊరు గురించి చాలా పోరాడాడు. ఆ ఊరు గురించి చాలా అంటే చాలా బాగా చెప్పాడు అనమాట. ఇక్కడే పెట్టాలా ఏమనుకుంటారు, ఒక మంచి రొమాంటిక్ సాంగ్స్, రొమాంటిక్ కామెడీ ఉంటది. ఆ విధంగా డెఫినెట్ గా మన ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ అయితే కాదు, ఇది ప్యూర్లీ స్టోరీ. వెరీ లిమిటెడ్ స్కోప్, వెరీ నామినల్. జగపతి బాబు కాబట్టి ఈజ్ అన్ కీ, చాలా చిన్న క్యారెక్టరే బట్ వెరీ కీ కోర్ టు ద మూవీ. రామ్ చరణ్ అయితే మీకు తెలియదు, క్రేజీ ఉంది మూవీ. జయరామ్ చరణ్ అన్న లైట్ అన్నవాడిని గుర్తాలు ఎంజాయ్ చేస్తారు. జాహ్నవి కపూర్ అయితే క్రేజీ ఉంది, మూవీ మ్యాడ్ ఉంది. లైఫ్ ఇచ్చాడు అన్న. నేనైతే మూవీ చూడలే, ఇప్పుడు పోయి చూస్తున్నా. అయినా అయితే క్రేజీ ఉంది అన్న. మూవీ అయితే చెప్తున్నా, ఇప్పుడు పోయి చూస్తున్నా. నేను ఇంకా చూడలే, కానీ బాగాలేదంటే మాత్రం లైట్ అన్న. మూవీ అంటే ఎంజాయ్ చేయాలి. క్రేజీ ఉంది, బాగుంది. మరి చెప్తుండు గ్రేట్ ఏం లేదు, బాగుంది బాగుంది కదా. గోయింగ్ టు వాచ్ ద మూవీ. ఓవరాల్ సినిమా అవుట్ స్టాండింగ్, సూపర్, బ్లాక్ బస్టర్.